మైగ్రేన్ బాధితురాలిని నేను కూడా. ఎందుకొస్తుంది, ఎలా వస్తుంది, ఎప్పుడొస్తుంది తెలీదు. సడన్‌గా స్టార్ట్ అయిపోతుంది అది. అగ్రివేట్ అవుతూ ఉంటుంది. ఏం చేయాలో తెలీదు. ఏదో ఒక మెడిసిన్ తీసేసుకొని వేసుకుంటాం. కొంచెం రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది. బట్ అది కాదు కదా మనకు కావాల్సింది. కంప్లీట్‌గా వి నీడ్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్ మైగ్రేన్. యాక్చువల్‌గా మైగ్రేన్ అంటే ఏంటి? ఎలా డిఫైన్ చేస్తారు మీరు? హెడ్ఏక్స్లో చాలా రకాలుగా ఉంటాయి. సో దాంట్లో క్లస్టర్ హెడ్ఏక్ అంటాం, టెన్షన్ టైప్ ఆఫ్ హెడ్ఏక్ అంటాము. ఆర్ ఇంకా ఏది దాంట్లో సెట్ అవ్వట్లే అంటే దాన్ని మైగ్రేన్ రూల్ అవుట్ చేస్తేనే మైగ్రేన్ వస్తుంది. సో మైగ్రేన్లో టిపికల్ సిమ్టమ్స్ ఉంటాయి. లైక్ ప్రీమానిటరీ సైన్స్ అని ఉంటాయి, ఆరా ఫీచర్స్ అని ఉంటాయి, అండ్ హెడ్ఏక్స్లో కొంచెం ఇంటెన్సిటీ కానీ డ్యూరేషన్ ఉంటుంది. ఇవన్నీ మనము అనుకున్నట్టు సిమ్టమ్స్ కానీ సైన్స్ ఉంటేనే దానికి మైగ్రేన్ అని దానికి ఒక లేబుల్ ఇవ్వచ్చు. లైక్ ప్రీమానిటరీ సైన్స్ ఉంటాయి. కొంతమందికి ఫుడ్ క్రేవింగ్స్ రావడము, ఏదో ఒక చాక్లెట్ తినాలనిపించడం, అది 24 అవర్స్ బిఫోర్ అట్లాగా అనిపిస్తుంది. ఆవులింతలు రావడము, అండ్ సమ్ టైమ్ ఆఫ్ ఇది ఎమోషనల్ డిస్టర్బెన్స్ అట్లా కూడా ఉండొచ్చు. ఇంకా దీని ఆరా ఫీచర్స్ అంటాం. వాళ్ళకి కలర్స్ కనిపించడము, ఏదో సౌండ్ లాగా అనిపించడము, అండ్ స్కోటోమా అంటాం. ఒక ఐలో చిన్న బ్లాక్అవుట్ అవ్వడము చూసినప్పుడు. సో డబుల్ విజన్ అనిపించడం, రెండు రెండు కనిపించడం. సో ఇవన్నీ ఆరా ఫీచర్స్ అంటాం. వీటితో పాటు హెడ్ఏక్ ఇంటెన్సిటీ ఎంత ఉంది. సో మోడరేట్ టు సివియర్ ఉంటుంది. అంటే ఆన్ అ స్కేల్ ఆఫ్ 1 రూపీస్ టు 10 రూపీస్ స్కేల్ పెయిన్ ఇంటెన్సిటీ ఉంది అనుకోండి, వాళ్ళకి మోర్ దాన్ 6 ఉంటుంది. 6 టు 10 వరకు ఉంటుంది. అండ్ డ్యూరేషన్ 4 అవర్స్ టు 72 అవర్స్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. 72 అవర్స్. అండ్ ఎపిసోడ్స్ చూసుకోవాలి, ఎన్ని ఎపిసోడ్స్ వస్తున్నాయి. మంత్కి అప్ టు 4 వస్తే పర్వాలేదు, దట్ క్యాన్ బి ట్రీటెడ్ ఈజీలీ. 4 టు 14 వస్తే కొంచెం ఎక్కువ మెడికేషన్స్ వాడాల్సి వస్తుంది. 14 అండ్ అబౌవ్ ఇవి ఎపిసోడ్స్ వస్తుంటే వాళ్ళకి ఇంటర్వెన్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఉంటుంది. అండ్ ఇదే కాకుండా అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొంతమందికి చీజ్ ప్రోడక్ట్స్ తిన్నా కానీ, ఆర్ మిల్క్ మెటీరియల్స్ తిన్నా కానీ, ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నా కానీ, ఆర్ పిండి పదార్థాలు కానీ, పడని వస్తువులు తిన్నా కానీ అగ్రవేట్ అవుతూ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, టైంకి ఫుడ్ తినకపోయినా, వాటర్ తీసుకోకపోయినా, డీహైడ్రేషన్ అయినా, ఫాస్టింగ్ ఉన్నా కానీ, ఎక్సెసివ్ తిన్నా కానీ వాళ్ళకి ట్రిగర్ అవుతూ ఉంటుంది. అంటే ఒక ఇండివిజువల్కి, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రిలేటెడ్ అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళకి హిస్టరీ టేకింగ్లో మనం ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు డీటెయిల్గా వాళ్ళ గురించి స్టడీ చేస్తేనే వాళ్ళకి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో స్పెసిఫిక్గా ఇది రీజన్ అని చెప్పలేము, అలాగని జనరలైజ్ కూడా చేయలేము. ఒక్కో ఇండివిజువల్కి ఒక్కో రకమైనటువంటి సిమ్టమ్తో మైగ్రేన్ అనేది కనిపిస్తుంది. సో ట్రీట్మెంట్ అనేది ఇన్ని రకాల మైగ్రేన్స్ ఉన్నాయి, అది తలనొప్ప, ఎందువల్ల వచ్చింది, దానికి ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఏంటి, ఇవి అసలు ఏది అంతుపట్టవు కదా. సో వాళ్ళని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? దేర్ ఆర్ టైప్ ఆఫ్ హెడ్ఏక్స్లో ఉంటాయి రెండు. ఒకటేంటి ప్రైమరీ హెడ్ఏక్, సెకండరీ హెడ్ఏక్. సెకండరీ హెడ్ఏక్ రూల్ అవుట్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఎందుకంటే బ్రెయిన్లో ట్యూమర్ ఉండొచ్చు, సిస్ట్ ఉండొచ్చు, ఎనీ బ్లడ్ ఏమైనా లీక్ ఉండొచ్చు. సో వీటి వల్ల హెడ్ఏక్తో పాటు వాళ్ళకి నాజియా, వామిటింగ్ రావడము, కళ్ళు తిరగడము, ఆర్ బాగా సివియర్ పెయిన్, వాళ్ళకి ఎంత చేసినా వామిటింగ్స్ తగ్గకపోవడము, అండ్ మోటార్ డెఫిసిట్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి చేతులు కాళ్ళు పడిపోవడము. సో ఇవన్నీ గ్రాడ్యువల్గా ఆన్సెట్ నుంచి ఇవన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. ఒకవేళ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎంఆర్ఐ కానీ, సిటీ స్కాన్ చేసి వాళ్ళకి రూల్ అవుట్ చేసుకుని, అండ్ తగినంత సర్జరీ కానీ, న్యూరో సర్జన్ పర్యవేక్షణలో వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ లేవు. ప్రైమరీ హెడ్ఏక్స్లో చాలా రకాలుగా ఉంటాయి. ఎక్కువ మందికి చూసేదని టెన్షన్ టైప్ ఆఫ్ హెడ్ఏక్. టెన్షన్ టైప్ హెడ్ఏక్ అని ఎలా ఉంటుందంటే, ఒక రోప్ తీసుకుని తల చుట్టూ టైట్గా కట్టేస్తే ఎలా ఉంటుంది, సో అలాగా ఉంటుందన్నమాట టెన్షన్ టైప్ ఆఫ్ హెడ్ఏక్. సో ఇంకొక ఎక్కువగా చూసుకునేది ఏంటంటే క్లస్టర్ హెడ్ఏక్ అంటాం. క్లస్టర్ హెడ్ఏక్ అంటే ఒక రైట్ ఆర్ లెఫ్ట్ యూనిలాటరల్ ఉంటుంది. ఒక ఐ దగ్గర రెడ్ కావడం, చాలా సివియర్ పెయిన్, ఆ నొప్పి భరించలేక తల బాధేసుకుంటారు అనమాట. సో అంత తీవ్రమైన నొప్పి ఉంటుంది, నేసల్ కంజెషన్ ఉంటుంది, స్వెట్టింగ్ లాగా ఉంటుంది. సో బాగా ఇరిటబుల్గా ఉంటారు. బట్ దీంట్లో ఉన్న ప్రత్యేక గుణం ఏంటంటే, కొన్ని రోజుల పాటు వరుసగా వస్తుంది. ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ వరకు కంటిన్యూస్గా ఉంటుంది. మళ్ళీ రెమిషన్లో ఉంటుంది. 6 మంత్స్, 9 మంత్స్ మళ్ళీ పెయిన్ రాకుండా ఉంటుంది. మళ్ళీ తర్వాత 3 to 6 మంత్స్ కంటిన్యూస్గా రావచ్చు. అందుకే దీన్ని క్లస్టర్ హెడ్ఏక్ అంటాం. అంటే ఒక గ్రూప్ ఆఫ్ డేస్లో ఆర్ స్పెసిఫిక్ టైంలో ఒకటేసారి పెయిన్ రావడం, మళ్ళీ రెమిషన్ వెళ్ళడం, దీన్ని క్లస్టర్ హెడ్ఏక్ అంటాం.